Hey guys, welcome back to my YouTube channel. It's Neil's Vlogs Nation. If you are watching first time, I'm Neelima. వన్ మోర్ కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే ఎండు చేపల పులుసు. మా సైడ్ వీటిని ఎండు తోకలు అంటారు. మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊరు బీచ్కి దగ్గరగా ఉండటం వల్ల సీ ఫుడ్ మాకు బాగా ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ డే వీటిని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ వీటిని బాగా ఒక 1 hour అలా నానబెట్టి వీటిని నీట్గా కడిగేసుకున్నాము. నెక్స్ట్ వీటిని ఆనియన్ గ్రేవీ ఎక్కువ ఉండటం కోసం ఒక 4-5 ఆనియన్స్, ఒక 3-4 పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అయితే తీసుకుంటున్నాం. కుకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. హార్డ్లీ ఒక 30 minutes టైం పడుతుంది అంతే. చాలామంది ఎండు చేపలు తినాలంటే నీసు వాసన వస్తుందని భయపడతారు. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మా ప్రాసెస్లో మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా లైక్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మేమైతే 4-5 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసాము. ఎండు తోకలు అయితే ఒక 1/2 kg తీసుకున్నాము. నెక్స్ట్ ఇందులో ఆయిల్ యాడ్ చేసాము. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక 1.5 tablespoon అయితే తీసుకుంటున్నాము. నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ కొంచెం బాగా మగ్గాక కారం యాడ్ చేయాలి. నెక్స్ట్ అయితే టొమాటో యాడ్ చేశాక లాస్ట్లో అయితే పులుసు యాడ్ చేస్తాము. సో ప్రస్తుతానికి ఇవన్నీ బాగా మగ్గడానికి ఒకసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసేద్దాం. యూజువల్లీ మనకి ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్కి బాగా గ్లోనిస్తవి. డ్రై ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఫిష్ కన్నా. నెక్స్ట్ ఇందులో కారం ఒక 1 tablespoon యాడ్ చేయాలి. నెక్స్ట్ కారం యాడ్ చేసినాక ఒక 2-3 minutes ఆగాక మనం టొమాటో అయితే యాడ్ చేయాలి. టొమాటోని కూడా యాడ్ చేశాక ఒక 5 to 6 minutes అలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక ఆ నెక్స్ట్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. మేము చెప్పిన ఈ ప్రాసెస్, ఈ స్టైల్ అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 2 days అయినా తినొచ్చు మనం. డ్రై ఫిష్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా హైగా ఉంటుంది. నెక్స్ట్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా వర్క్ అవుతుంది. మన బాడీలో ఏమైనా వాపు ఉంటే ఇవి ఎక్కువగా తీసుకుంటారు మా సైడ్ అయితే. ఈ స్టేజ్లో వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఒక 20 minutes అలా ఉడికించుకోవాలి. నేనైతే నార్మల్ ఫిష్ పులుసు తినను, కానీ డ్రై ఫిష్ పులుసు అయితే బాగా ఇష్టంగా తింటాను. ఇది వంకాయలో, బీరకాయలో, నెక్స్ట్ దోసకాయలో ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా బాగా ఉడికాక మనం పులుసుని అయితే యాడ్ చేసుకుందాము. పులుసుని యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes అలా రెస్ట్ ఇచ్చేసి మనం కర్రీ అయితే అయిపోతుంది. మీలో ఎంతమందికి ఎండు చేపల కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. డెఫినెట్గా చాలామందికి అయితే ఇష్టం. మీలో ఎంతమంది ఈ కర్రీ టేస్ట్ చూసారో కూడా చెప్పండి. మా అమ్మతో చేసే ఈ కుకింగ్ వ్లాగ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ మీకు చేసి చూపిస్తాము. ఇప్పుడు కర్రీ ఈ ఫామ్లోకి వచ్చాక మనం ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా బాగుంది అని చెప్తారు. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.